ఒకప్పుడు అడవి నదీ తీరంలో పచ్చిక బయళ్ల మధ్యలో ఉన్న చిన్న గుంపు జంతువుల్లో ఓ చిన్న దుప్పి ఉండేది. దాని పేరు చిన్ని. చిన్ని బాగా మంచిదే. కాని ఒక చిన్న లోపం. అది చాలా పెరికివాడి. ఏ చిన్న శబ్దం వినిపించినా, ఏ ఆకారం కదిలినా, ఏ కొత్త వస్తువు కనిపించినా చిన్ని పరుగెత్తి దాకిపోతుంది. ఒకరోజు చిన్ని నీరు తాగడానికి నదికి వెళ్ళింది. అప్పుడు ఒక్కసారిగా గాలిలో పూవుల చిలకల అరుపులు వినిపించాయి. చిన్ని భయంతో తలదాచుకుంది. పక్కనే ఉన్న నక్క నవ్వుతూ, ఓయ్ చిన్నీ! మళ్ళీ ఏం భయపడుతున్నావ్? నీవు నిజంగా పెరికి దుప్పివి అన్నది. అలా రోజూ చిన్ని ఏదోనో భయపడేది. అందరూ దాన్ని పిరికిదుప్పి అనే పేరుతో పిలవడం ప్రారంభించారు. చిన్ని మాత్రం ఏమీ చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోయేది. ఒకరోజు అడవిలోకి ఓ వేటగాడు వచ్చాడు. అతడు పెద్ద గుళిక వలలు పెట్టాడు. అందులో చిన్ని తల్లి పడిపోయింది. వలలో చిక్కుకుని గోడవ పెట్టగా మిగతా జంతువులందరూ భయంతో దూరంగా నిలిచిపోయారు. చిన్ని మాత్రం తల్లిని చూసి షాక్కి గురైంది. తల్లీ! అని అరుస్తూ పరుగెత్తింది. తన భయం మరిచిపోయి వల దగ్గరకు చేరింది. తొండంతో నెమ్మదిగా తాడులు తీసే ప్రయత్నం చేసింది. చెప్పలు గాయపడ్డా, తల తిప్పినా ఆగలేదు. చివరికి వల తెరచింది. తల్లి బయటపడింది. అంతలో వేటగాడు వచ్చేశాడు. చిన్ని తన తల్లిని ముందుగా అడవిలోకి పంపింది. తనంతట తానే వేటగాడిని ఎదుర్కొంది. అప్పటికే అడవి జంతువులు గుంపుగా వచ్చాయి. వేటగాడు భయంతో పరుగెత్తాడు. ఆ రోజు మొదలు చిన్ని పెరికివాళ్ల జాబితాలో ఉండలేదు. అందరూ దాన్ని గర్వంతో పిలిచారు. ధైర్యవంతురాలైన దుప్పి. చిన్ని ఓ కొత్త నిజం నేర్చుకుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని అధిగమించడం.